ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీదే. నరసింహనాయుడు కథ చూసిన తర్వాత ఆ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. కట్ చేస్తే ఇంద్రా సినిమా. ఈ రెండు సినిమాలు సీన్ టు సీన్ కంపేర్ చేస్తే చిన్నకృష్ణ గారు ఒకటేలా ఉంది కదా అని అనిపిస్తే, ఇంద్రా సినిమా తీసేటప్పుడు మీకు ఆ భావన కలగలేదా? అనిపిస్తే అన్న దగ్గర ప్రశ్న ఉంది. రెండు సినిమాలకి 1% కూడా పోలిక లేదు అన్నది రచయితగా నా అభిప్రాయం. దాన్ని డీకోడ్ చేసి చెప్తాను. ఏంటంటే, నరసింహనాయుడు సినిమా ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఒక దైవానికి జరిగినటువంటి ఒక అవమానం. భగవంతుణ్ణి అవమానిస్తాడు ఒక దుర్మార్గుడు. ఒక ఊరేగింపు వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని అందరూ దండం పెట్టుకుంటూ ఇంట్లో నుంచి, వీధుల్లో నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక దుర్మార్గుడు, ఒక చెడ్డవాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడు, ఫ్యాక్షనిస్టు వాళ్ళ భార్యలందరూ బయటికి వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురమ్మనంటారు అంటాడు. భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి రమ్మంటాడు. ఊరు ప్రజలు వద్దంటారు. కానీ ఆ యొక్క టెంపుల్ని నిర్వహించే బాధ్యతలు కె విశ్వనాథ్ గారు ఒక పెద్ద పాత్ర అనమాట. ఆయన మాత్రం గొడవద్దు అని చెప్పని తీసుకుని లోపలికి వస్తాడు, అవమానపరుస్తాడు. సో దీని నుంచి ఈ అరాచకాన్ని, భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఇట్లాంటి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు ఉన్న ఈ ప్రాంతాన్ని, వాడి వైలెన్స్ని అరకట్టాలంటే ఇంటికి ఒకడు సాక్రిఫైస్ చేయాలి. పుట్టలేదనుకోండి, వాడి మీద గొడవ ఎందుకు వెళ్తారు? అసలు పుట్టలేదనుకోండి, సరిపోతుంది. అంటే ఇంటికి ఒకడు ఎవరు వస్తారయ్యా అంటే, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిడ్డని సాక్రిఫైస్ చేసి ఒక సైన్యంలా తయారు చేసి ఆ సైన్యంతో వాడిని ఎట్లా ఎదుర్కొన్నాడు, అతని ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు ఏంటి అన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక కంటెంట్ అది. సో మీరు ఇంద్ర టాపిక్ వస్తే ఇది ఒక గ్రామ సమస్య, దేవుడికి జరిగిన అవమానం సమస్య. కానీ ఇంద్ర దగ్గరికి వచ్చేప్పటికీ ఒక రాయలసీమ టెరిటరీ మొత్తానికి కూడా వాటర్ లేదు, నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ప్రతి దానికి కరువు వస్తుంది. ఈ కరువు నుంచి వైలెన్స్ పుడుతుంది. అందుకే అట్లా ఉంటారని నాకంటే ముందు ఫ్యాక్షన్ కథలు చాలామంది చెప్పారు. దుర్మార్గాలు చెప్పారు, అన్యాయాలు చెప్పారు, కొట్లాట్లు చెప్పారు, కక్షలు చెప్పారు, చాలా చెప్పారు. కానీ ఇందిరా సినిమాలో, ఇందిరా కథలో నేను చెప్పింది ఏంటంటే, ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్కి ఒక స్థలం కావాలి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే ఏం జరుగుతుందో ఈ విశ్వానికే తెలుసు. అట్లా ఒక డ్యామ్ కంప్లీట్ అయితే కనుక ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంలో నుంచి వైలెన్స్ అంతా తగ్గిపోతుందని ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు ఈ కథలో నటిస్తే ఎంత వైబ్రెంట్గా ఉంటుంది, ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఈ యొక్క మంచి ఉద్దేశం అనేది 2000 సంవత్సరంలో అప్పటికింకా జలయజ్ఞం చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఒక వ్యవసాయం గురించి కానీ, జలయజ్ఞం అనే పదం కానీ, డ్యాముల గురించి కానీ మాట్లాడని రోజుల్లో ఒక రచయితగా ఈ రాష్ట్రానికి నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని డ్యామ్ విషయాల్ని, డ్యామ్ యొక్క విలువల విషయాల్ని ఆవిష్కరించినటువంటి కథే ఇంద్ర. ఇప్పుడు చెప్పు మా దీప్తి, నరసింహనాయుడికి ఇంద్రకి కథలో కానీ ఎక్కడైనా పోలిక ఉన్నదా? జరిగిన కథని తిప్పి చెప్తాం కాబట్టి, ఒకప్పుడు ఇలా జరిగింది అని ప్రజెంట్లో ఓపెన్ చేస్తాం కాబట్టి అనుకుంటారు. సో అజ్ఞానంతో మాట్లాడే మాటలు కొంతమంది మాట్లాడవచ్చు. పాపం వాళ్ళని జ్ఞానవంతులు చేయటమే నా ఉద్దేశం. కాబట్టి ఇది తప్పకుండా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు రియలైజ్ అవుతారు ఒకే కథ కాదు అని చెప్పని. ఎందుకంటే తెలియదు కదా, ప్యాటర్న్ అలా ఉండబట్టి అనుకుంటారు. పాపం వాళ్ళ తప్పు కదా అది. అందుకోసం విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంద్రా సినిమా తర్వాత అసలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మీకు
నెక్స్ట్ ఏ హీరోకి రాస్తారా కథ అని అనుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అల్లు అర్జున్ గారికి మీరు కథ ఎందుకు రాయాల్సి వచ్చింది? అల్లు అర్జున్ గారికి మొట్టమొదటి సినిమా కథ రాసే అవకాశం నాకు రావటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోతో వర్క్ చేయటము, అప్పుడే స్క్రీన్కి పరిచయం అవుతున్న హీరోని మనం కథ రాయటం అనేది, మీరు చూస్తూ ఉంటారు పెద్ద హీరోల సినిమాలు, నందమూరి బాలకృష్ణ గారి కానివ్వండి, చిరంజీవి గారి కానివ్వండి, రజనీకాంత్ గారి కానివ్వండి, మీకు యావరేజ్ అయినా కూడా డబ్బు ఒక 60% వచ్చేస్తుంది. ఫ్లాప్ అయితే మినిమం 40% వస్తుంది. సో జీరో ఉండదు. కానీ ఒక కొత్త హీరోని పోర్ట్రేట్ చేయటం అంటే అది పూర్తిగా కథ బాగుంటేనే చూస్తారు, లేకపోతే చూడరు. మినిమం గ్యారంటీ కూడా ఉండదు అని నాకు ఛాలెంజ్గా తీసుకొని, మీ పర్సనల్ ఛాలెంజ్ అది, నా ఇన్నర్ ఛాలెంజ్గా తీసుకొని నాకు తోడుగా నేను తెచ్చుకున్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి సనాతన ధర్మం, ఈ భూమండలానికే తల్లి అయినటువంటి గంగమ్మ తల్లిని లోపలికి తీసుకొచ్చుకొని ఆ తల్లితో ప్రయాణిస్తూ ఆ తల్లి పేరే టైటిల్ పెట్టుకొని ఆ తల్లి ఈ విశ్వాన్నే కాపాడే రక్షకురాలుగా, కాబట్టి ఆ కథలో హీరోయిన్కి వాటర్ వల్ల ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాటర్కి అధిపతి, గొప్పది, పవిత్రమైనది అని మనం మాట్లాడుకునేది గంగమ్మ తల్లి అయినప్పుడు, ఆ గంగమ్మ తల్లి ప్రాణాలు తీయదు, ప్రాణాలు పోస్తుంది, ప్రాణాలని నిలబెడుతుంది, మనుషుల్ని కాపాడుతుంది. మనుషుల్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కాదు, ఈ భూమండలాన్నే కాపాడేదే ఆ గంగమ్మ తల్లి అని చెప్పినటువంటి ఆ కథ, ఆ గంగా తీర్థాన్ని ప్రతి థియేటర్లోకి తీసుకెళ్ళి ఇవ్వటానికి సహకరించినటువంటి నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ అశ్విని దత్ గారు, దాన్ని దర్శకత్వం వహించినటువంటి రాఘవేంద్రరావు గారు, నిజంగా దాంట్లో నటించినటువంటి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో తన తొలి చిత్రం అది అవ్వటం నాకు భాగ్యంగాను, నాకు వరంగాను, నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గంగమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి థియేటర్కి తీసుకొచ్చావన్న సాటిస్ఫాక్షన్. అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా అప్పట్లో థియేటర్లో అందరికీ కూడా మొదటి రోజున ఆ గంగమ్మ తల్లి తీర్థాన్ని కూడా మీరు ఇచ్చారు కూడా తీసుకురావటం అనేది ఈ జన్మకి నాకు ఉండే తీపి జ్ఞాపకాల్లో చాలా ముఖ్యమైనటువంటి జ్ఞాపకం అది. అల్లు అర్జున్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేయటం అన్నది ఇది. ఇప్పుడు మీరు ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, సినిమా పరంగా చూస్తే మీదేమో ఫుల్ మాస్, రాఘవేంద్రరావు గారిది దర్శకత్వంలో ఆయనకంటూ ఒక విభిన్నమైన శైలి ఆయనకుంది. ఈ మాస్ యాటిట్యూడ్ ఇన్ ద ఫిల్మ్ని ఆయన ఏ స్టైల్లో అడాప్ట్ చేసుకొని, గంగోత్రి చూస్తే తిరిగి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక సాఫీగా, ఒక క్లాస్గా, ఒక హాయిగా వెళ్ళిపోయే ఒక కథ, డెఫినెట్లీ చాలా ఎమోషన్స్ దాని చుట్టూరా తిరిగినాయి. అంటే మీ స్టైల్ని ఆయన స్టైల్లో ఎలా అడాప్ట్ చేసుకొని సినిమా బయటకు వచ్చింది? ఒక్క మాటలో అడగాలంటే మీకు రాఘవేంద్రరావు గారికి ఉన్న ఆ చైన్ రిలేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నిటికంటే ప్రధానంగా రాఘవేంద్రరావు గారు మా చిన్న వయసులో మేము చదువుకునేటప్పటి దగ్గర నుంచి కూడా ఆయన చాలా పెద్ద మాస్ డైరెక్టర్. ఆయన క్రియేట్ చేసిన చరిత్రలు ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. అట్లాంటి రాఘవేంద్రరావు గారు నన్ను 3 హీరోలతో కలిపి ఒక కథ రాయమని అడిగారు. యాక్చువల్గా అది మాట్లాడుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు గంగోత్రి వరకు చెప్పేస్తాను. అంత పెద్ద డైరెక్టరు తన 100వ సినిమాని పెండింగ్ పెట్టుకున్నారు. తన 100వ సినిమా చేయాలి. ఆయన నాతో ఏమన్నారంటే, తమిళ్లో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, కేరళలో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు. వాళ్ళు కూడా 100వ సినిమా చేసిన వాళ్ళు. తెలుగులోనూ ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, 100వ సినిమా డైరెక్టర్లు చేసిన వాళ్ళు. సో వాళ్ళవి సరిగా ఆడలేదు చిన్ని కృష్ణ, చాలా పెద్ద ఫ్లాప్ అయినాయి. సో నాకు భయంగా ఉంది. నా 100వ సినిమా నాకు చాలా నర్వస్గా ఉంది అని 3 హీరోలతో కథ చేయమని నన్ను అడిగారు. శ్రీ చిరంజీవి గారు, శ్రీ వెంకటేష్ గారు, శ్రీ నాగార్జున గారు.